అరే ఏంటిది? ఈ చోటు ఇలా ఉంటేంటి? ఆ స్టేడియం ఎక్కడ ఉంటుండాలి. ఇదేనా ఆ స్టేడియం? ఎవరూ లేనట్టుగానే ఉంది. ఇది ఓపెన్ గా ఉన్నట్టు కనిపించట్లేదు. నువ్వు ఒక ప్లేడర్వే కదూ? అవును, నువ్వు ప్లేడర్వి కదా? అవును. అయితే ఏంటి ఇప్పుడు? నిజంగా నువ్వు ప్లేడర్ అయితే నాతో బ్యాటిల్కి రా. అవును, బ్యాటిల్ చేయి. ఇందులో నేను గెలిచానంటే నీ పాయింట్స్ అన్ని నాకు కావాలి. ఒక్కటి కూడా వదిలిపెట్టను. అవును, అన్నిటినీ చేయాలి. పోటీని మొదలు పెడదాం. చిత్తడి చేసేద్దాం. అరే ఒక నిమిషం, చిత్తడి చేసేయ్. లేదు. ఏమైందన్నా? సరే నేను ట్రై చేస్తాను. అరే ఒక నిమిషం, ఇలా చేస్తే తప్పు. చిత్తడి చేద్దాం. చిత్తడి చేసేద్దాం. మన స్టేడియం ఎప్పటికీ తిరిగి రాదు. అలా అనకు. ఇవి మనం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా దక్కుతుంది. చెప్తున్నాను కదా. ఏమైందో మీరు చెప్పారంటే, ఎందుకంటే మీరు మాట్లాడేది అర్థం కావడం లేదు. ఏం సమస్య అయినా పర్వాలేదు, నేను మీకు సాయం చేస్తాను. స్టేడియం తీసేసుకున్నారంటే ఏంటి అర్థం? నాకు అర్థం కావడం లేదు. ఏం జరిగిందో చెప్తాను వినండి. ఆ స్టేడియంలో పిల్లలందరం రోజు ఆడుకుంటాం. మేము బెస్ట్ సాధించాలని ట్రై చేస్తున్నాం. మంచి ప్లేడర్ అవ్వడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. బ్యాటిల్ ప్లేడర్ లో కూడా పాల్గొనాలనుకుంటున్నాం. అప్పుడే వాళ్ళు వచ్చారు. పర్వాలేదు, ఈ స్టేడియం కూడా చూడడానికి బాగుంది. నాకు నచ్చింది. ఇది చాలా బాగా నచ్చింది. ఇది మనకేనా? అవును. ఇకపై ఈ స్టేడియం నా ఒక్కడికే సొంతం. పిల్లలు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నా సంగతి తెలియదు. వెళ్ళడం కుదరదు. ఈ స్టేడియం అందరిది, అందరూ ఉపయోగించుకోవాలి. నువ్వు రాగానే ఇది కావాలంటే ఏంటి అర్థం? నన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేనప్పుడు నేను ఈ స్టేడియాన్ని సొంతం చేసుకోవడంలో తప్పే ఉంది చెప్పండి. మీకు ధైర్యం ఉంటే మీరందరూ ఒకే సమయంలో వచ్చి నాతో పోటీ పడొచ్చు. వీళ్ళని తునాతురుకలు చేసే రాక్ స్కార్పియో చిత్తడి చేసేసే. పిజమాను అతని గ్యాంగ్ స్టేడియాన్ని వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత మమ్మల్ని లోపలికి కూడా రానివ్వలేదు. వాళ్ళు మా స్టేడియాన్ని మాకే ఇవ్వాలంటే మా దగ్గర ఉన్న అన్ని పాయింట్స్ ని వాళ్ళకి ఇవ్వాలంటున్నారు. అనుకుంటాను. ఇందులో మనం ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. బేస్ స్టేడియం కి తిరిగి వెళ్తే ఎంతో బాగుంటుంది కదా గాయ్స్. ఇది నాకు సరిగ్గా అనిపించడం లేదు. కజుకి, బూసిటీ మా మళ్ళీ వచ్చాడు. ఏమైంది బాబు? వచ్చేటప్పుడు చాలా ఎక్కువ మాట్లాడావు, కానీ ఇప్పుడు నోరు మెదపడం లేదేంటి? నా స్కార్పియోని ఎవ్వరు ఓడించలేరు, అది కూడా నీ దగ్గర ఉన్న బ్లేడర్ తో. అది అసాధ్యం. నేను గెలవకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను. నా నెక్స్ట్ మూవ్ ఏంటో చూడు. గో సైబర్ సోరా. ఎలా? దీనితో అటాక్ చేస్తే అసలు ఎటువంటి ప్రయోజనం లేదు. ఓహో అలాగా? నీకంటే నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ పిల్లలు బాగా ఆడుతారనిపిస్తోంది. లేదా బే ఎక్కడ విరిగిపోతుందో అన్న భయంతో మెల్లగా ఆడుతున్నావా? ఒకవేళ నీకు భయంగా ఉంటే ఓ మూలను కూర్చొని ఏడు. నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు. నువ్వు గెలవలేవని నేను చెప్తున్నాను కదా. ఏంటి? ఓపిక పట్టింది చాలు, వాడిని విసిరిపారేయ్. స్కార్పియో సైబర్. అరే మొత్తం బోల్తా కొట్టిందే. ఇక్కడి నుంచి విసిరేయ్. ఎందుకు అలా చేశావు? ఎలాగోలా నేను గెలిచాను. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే నీ పాయింట్స్ అన్నిటినీ నాకు ఇచ్చేయాలి. నీకు మరో దారి లేదు. అలా జరగడానికి అసలు వీల్లేదు. నువ్వు నన్ను మోసం చేసి గెలిచావు. మనం ఇంకొకసారి పోటీ పడదామా? నాకు కూడా ఓకేనే.
కానీ ఈసారి నేను గెలిస్తే నీ బేని నాకు ఇచ్చేయాలి. ఏంటి నా సైబర్ నేను ఇచ్చేయాలా? ఓకే అంటే పోటీకి నేను నువ్వు చెప్పిన వాటికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈసారి తప్పకుండా నేనే గెలుస్తాను. వద్దు అలా చేయొద్దు సోరా. కెంటా వాడు నిన్ను కావాలని లేచేసి గెలవాలని చూస్తున్నాడు. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. కుదరదు. నేను తప్పకుండా ఈ బ్యాటిల్లో గెలుస్తాను. నన్ను నమ్ము. నేను చెప్పేది విను. కాసేపు ప్రశాంతంగా ఉండు. వదిలిపెట్టు కెంటా. దయచేసి నేను చెప్పేది కాస్త విను. ఏంటి తమ్ముడు, గొడవ పడతావా లేదంటే అతనితో అలాగే మాట్లాడుతూ ఉంటావా? వదిలిపెట్టమంటున్నానా? వదులు కెంటా, నన్ను వదులు. నా మాట విను కెంటా, నన్ను వదిలిపెట్టు. నేను ఎలాగైనా ఈ బ్యాటిల్లో గెలుస్తాను. ఇప్పుడు వచ్చిన ఆ చిన్న పిల్లాన్ని నేను ఎక్కడో చూసినట్టుంది. ఓ నువ్వు కూడా అందుకనే వచ్చావా? వాడిని ఓడించి స్టేడియం ను స్వాధీనం చేసుకోవడానికి నువ్వు ఇంత దూరం వచ్చావా? అవును, నేను దాన్ని పట్టించుకోకుండా ఉండలేకపోతున్నాను. ఇలాంటి సమయంలో జింగా దాన్ని వదులుకుంటాడా చెప్పు? ఇలా చూడండి, నేను ఊరికే కూర్చొని ఉండలేను. ఎలాగైనా నేను గెలిచి తీరాలి. ఊసూజిమా, నేను వస్తూ ఉన్నాను. వద్దు. ఎందుకని ఇలా అడ్డొస్తున్నావు కెంటా? కాస్తైనా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. బ్యాటిల్లో జరిగింది నువ్వు మర్చిపోయావా ఏంటి? అరే బోల్తా కొట్టిందే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు ఇప్పుడే అర్థం కావడం లేదా? గెలవడానికి ఏమేమి చేయాలో వాళ్ళు ఇప్పుడే అవన్నీ చేస్తున్నారు. నువ్వు మళ్ళీ ఇంకొక మ్యాచ్ అని చెప్పి అక్కడికి వెళ్ళావు అంటే వాళ్ళు నీ దగ్గర ఉన్నవన్నీ లాక్కుంటారు. ఇప్పుడు అసలు నన్ను ఏం చేయమంటున్నావు? ఏం జరిగినా పర్వాలేదని అన్నిటినీ చూస్తూ కూర్చోమంటున్నావా? నువ్వు ఇలా మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది కెంటా. ఎందుకని ఇలా హఠాత్తుగా మారిపోయావు? నేను చెప్పేది కాస్త విను. Subscribe now and press the bell icon. Never miss an update. కానీ వీళ్ళతో ఇప్పుడు కాదు. అందరం కలిసి వాళ్ళతో గొడవ పడాలా? ఏంటి మేం కూడానా? ఆ స్టేడియం మనందరికీ సొంతం. అందువల్ల మనందరం కలిసి దానికోసం పోరాడాలి. మనకి సొంతమైన దానికోసం మనమే పోరాడాలి. అందరూ ఒకటిగా కలిసి మళ్ళీ మన స్టేడియం ని స్వాధీనం చేసుకోవాలా? అవును, అది మనందరి కోసమే. అవును, అది మనందరి స్టేడియం. అవును, మనం దాన్ని వదులుకోకూడదు. అందరూ కలిసి పోరాడదాం. అవును కరెక్టే. మనందరం కలిసి పోరాడదాం. ఖచ్చితంగా. అలా అయితే పదండి, అందరం కలిసి ట్రైనింగ్ చేద్దాం. ఏమంటారు? 3, 2, 1. గో సైబర్, మనం ఇందులో ఓడిపోకూడదు. ఓకే, ఆల్ రైట్, ఇప్పుడు అయిపోతుంది. ఇలాగే ఆడితే నువ్వు ఓడిపోతావు. అవును, నువ్వు ఓడిపోతావు. ఏంటి నువ్వు కూడా? సైబర్ ఎంత వీక్ గా ఉందో చూడు. చాలా వీక్ గా ఉంది. దీనికి ఉపయోగం లేదు. ఏమన్నావు? ధైర్యవంతుడు అయితే నాతో పోటీ పడు. నేను ఈ పోటీలో గెలిచాను. నీకు హెల్ప్ మాత్రమే చేస్తున్నా. పక్కనున్న వాళ్ళు మాట్లాడిన బస్సులు వినిపించుకోకూడదు. అవును, నువ్వు ఫోకస్ చేయాలి సౌరా. కమాన్, ఇంకొకసారి ప్రయత్నించి చూద్దాం. లాంచ్ బట్టే మనకి బే పవర్ బయటకు వస్తుంది. మనం కరెక్ట్ గా దాన్ని చూస్ చేసి ఫాస్ట్ అయిన రొటేషన్ స్పీడ్ ని మనం తెలుసుకోవాలి. అర్థమైంది. నేనేంటో అర్థమయ్యిందా బూసూజిమా? ప్రయోజనం లేదు. అంతలో మన ప్రయత్నాన్ని ఆపుకోకూడదు. మనం ఇందులో ఓడిపోతే ఆ స్టేడియం మనకు అసలు ఎప్పటికీ దొరకదు. సౌరా, బుసుజిమాని ఎలాగైనా ఓడించాలి. అది కూడా మనందరం కలిసి. సరిగ్గా చెప్పావు సౌరా. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. వాళ్ళు అక్కడ చాలా సీరియస్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నారు బాస్. రానివ్వండి, ఏం చేస్తారో మనం చూద్దాం. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. మిస్టర్ బోసిజిమా, నేను మొన్న చూశానే ఆ పిల్లాడు. తను ఎవరో నాకు గుర్తొచ్చింది. ఇంతకు ముందు టీవీలో నేను అతన్ని చూశాను. నాకు తెలిసినంత వరకు అతను ఒక స్ట్రాంగ్ బ్లేడరే. తన దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయని నాకు అనిపిస్తోంది. తనని ఓడించి తన పాయింట్స్ ని నా వశం చేసుకుంటాను. త్వరగా రా హూవి, అక్కడ అందరూ ఆకలితో ఉండుంటారు. ఆగన్నా, నేను వస్తాను. మనం అందరూ మళ్ళీ ఆ స్టేడియంలో ఆడగలమని నువ్వు అనుకుంటున్నావా అన్నా? కుదురుతుంది. అందుకు మనం అందరం భయపడకుండా ఒకటిగా పోరాడాలి. ఓటమే లేదనుకో. ఏంటి, అర్థమైందా? ఇప్పుడు మీ అందరి కోసం
ఏం కావాలి? మీరందరూ ఏదో స్పెషల్ బే ట్రైనింగ్ ని తీసుకుంటున్నారని విన్నాను. అయినా అది ఏం ట్రైనింగో కాస్త నాకు చూపిస్తారా? నేను చూడాలి. నీతో ఎప్పుడు ఇదే పెద్ద బాధ. వాడేమన్నాడు? తనతో పోటీ పడితే ఈ విధంగా జరుగుతుందని తను చెప్పాడు. నీ మిత్రులతో మర్చిపోకుండా ఇది చెప్పు. వద్దు. అరే రే, బూజిజిమా ఓవర్ చేస్తున్నాడు. అది సరే, యూవి ఎక్కడ? తనని తనతో పాటు తీసుకెళ్ళాడు. తనని తిరిగి పంపించాలంటే కెంట్ పాయింట్స్ అన్ని తనకి ఇవ్వాలని చెప్పాడు. ఏంటి? వీడు నన్ను విసిగిస్తున్నాడు. పద వెళ్దాం. ఏంటి పిల్లలందరూ ఆవేశంగా ఇటొస్తున్నారు? వీలైతే ముందు నన్ను దాటి వెళ్ళండి. హే, నా చెల్లెల్ని పంపించేయండి. బేబ్లైడ్ లేని వాళ్ళతో అసలు మేము మాట్లాడడం తెలుసా? కెంటా, వీళ్ళని నేను చూసుకుంటాను. సోరా, నువ్వు తన్ని కనిపెట్టి యూబీని కాపాడి తీసుకురా. నేను ఇక్కడే ఉంటాను. ఏంటి? కానీ దాన్ని ఓడించడానికే కదా నువ్వు ఇంత ప్రయత్నించావు. ఇంకెందుకు? నువ్వు ఇప్పటి వరకు చేసిన ట్రైనింగ్ పాడవకుండా చూసుకో. నువ్వు నిజంగానే చెప్తున్నావా కెంటా? అందులో సందేహమే లేదు. నీకేం చేయాలో బాగా తెలుసు. నువ్వు ఓడిపోవన్న నమ్మకం నాకుంది. అలా అయితే నేను వెళ్తాను. నువ్వు చూసుకో. గుడ్ లక్. బాయ్. వీళ్ళంతా నాకు జుజుపి. ఇంతమందిని ఎదుర్కొంటావా? ఓడిపోయిన వాడిని బూసిడం దగ్గర పంపించి తప్పు చేసావు. నువ్వెళ్ళుండాల్సింది. అవును, ఇంతమందిని వాడు ఓడించగలడా ఏంటి? నీ కళలు చాలా పెద్దవిగా ఉన్నాయి. కళ్ళు మూసుకొని కూడా నేను మిమ్మల్ని ఓడించగలను గాయస్. ఏంటి? కానీ మాట్లాడడానికి ఇక్కడ సమయం లేదు. రెడీ? చిత్తడి చేసేద్దాం. ఎక్కడున్నావు బూసుజీమా? బయటికి రా. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఆ చిన్న పిల్లాడు ఇక్కడికి వస్తాడనుకుంటే నువ్వొచ్చావు. నిన్ను పంపించి వాళ్ళు నన్ను ఎక్కువగా అవమానించారు. నేను నీతో పోటీ పడమే పెద్ద విషయం. ఇవి ఎక్కడున్నాడో చెప్పు. తనకి ఏమీ కాలేదు. తననొక మంచి రూమ్ లోనే బంధించుంచాను. కాపాడండి అన్నా. ఆ కెంటా దగ్గర ఉన్న పాయింట్స్ అన్నిటినీ నేను స్వాధీనం చేసుకోవాలి. Subscribe now and press the bell icon. Never miss an update. సరిపోదు. చీట్ చేయకుండా ఈ బ్యాటిల్ లో గెలిచి చూపించు. 3, 2, 1 చిత్తడి చేసేద్దాం. గో సైబర్. ఎలా సాధ్యమైంది? సైబర్. ఈసారి నేను ఎక్కువసేపు పోటీ కొనసాగించను. దిగులు పడకు. పోటీని ఎంత త్వరగా పూర్తి చేయాలో అంత త్వరగా పూర్తి చేసి బయలుదేరుదాం. ఆయిలా? అవును, అదే. ఎందుకంటే స్కార్పియో పర్ఫార్మెన్స్ టిప్ లో స్పైక్ ఉంది కాబట్టి ఎటువంటి లిక్విడ్ అయినా గానీ అది స్టడీగా ఉంటుంది. దానికి నేను ఆయిల్ పోసాను. సైబర్. నువ్వు రూల్స్ ని పాటించాలి. ఎప్పుడు ఇలా అన్యాయంగా ప్రవర్తిస్తావా? జరిగి ఏంటి ప్రయోజనం? చివరికి గెలవాలి. అదే కదా ముఖ్యం. నేను అదే చేస్తున్నాను. ఇదిగో తీసుకో. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతోనే పోటీ పడతావు? నిన్ను ఏడిపించకుండా వదిలిపెట్టు. నేను తప్పకుండా ఏడవను. నేను టెన్షన్ అవ్వకూడదు. ఇందులో ఫోకస్డ్ గా ఉంటేనే నేను గెలవగలను. ఏంటి తమ్ముడు సైలెంట్ అయిపోయావు? పోయినసారి బ్యాటిల్ చేస్తున్నప్పుడు తెగ వాగుతూ ఉన్నావు కదా. నన్ను ఓడిస్తాను అని తెగ గొప్పలు చెప్పావు. ఇప్పుడేమైంది? ఇదే నీ స్ట్రాటజీ. కాస్త ఓపిక పట్టు. వాడేం మాట్లాడినా పట్టించుకోకు. ఫోకస్ చేయి. ఫోకస్. ఏం చేయాలో తెలియక భయంతో వణికిపోతున్నాడు. ఈ ఊరి ప్రజలందరూ నన్ను చూసి భయపడాలి. నేను ఇక్కడ ఉన్నంత వరకు అన్ని నా అధీనంలోనే ఉండాలి. మిగతా అందరి బేలని నేను ధ్వంసం చేస్తాను. అలాగే నీ బేని కూడా కసికి బేని ధ్వంసం చేసినట్టు కాలితో నలిపి పారేస్తాను. వద్దు. తన బేని ధ్వంసం చేసినప్పుడు తను ఎంతలా ఏడ్చిందో నీకు తెలుసా? మీలాంటి బలహీనులకి నాతో గొడవ పడే అర్హత లేదు. నేను చెప్పేది విని నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మీకు మంచిది. అర్థమైందా? గో స్కార్పియో. నువ్విది ఎలా చేస్తున్నావు? ఇంకా చాలా విషయాలు తెలియవు. కజుకి ట్రైనింగ్ కోసం ఎంత కష్టపడ్డాడని నీకు తెలుసా? నిన్ను కష్టపడి ఓడించడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ నువ్వు అతని బేని విరక్కొట్టావు. నువ్వు చేసింది అన్యాయం. నేను చేసేది అన్యాయంగా ఉండొచ్చు, కానీ ఈ లోకంలో గెలిచే వాళ్ళని మాత్రమే గౌరవిస్తారు. అలా గెలవడం కోసం నేను ఏమైనా చేస్తాను. వెనకడుగు వెయ్యను.
నువ్వు చెప్పింది నిజం కాదు. నా కోసం, నా మిత్రుల కోసం, ఈ ఊరు మొత్తం నమ్మే ఒక విషయం కోసం నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. అందులో గెలుస్తాను. కెంటా కోసమైనా నిన్ను ఓడిస్తాను. అటువంటి అవకాశమే లేదు. నా స్టేడియంలో నువ్వు నన్ను ఎలా ఓడించగలవు? ఏంటి స్టేడియంలో నుంచి పొగలు వస్తున్నాయి? ఈ పోటీలో కాస్త శ్రద్ధ చూపించు తమ్ముడో. మేము ముగ్గురం తెలుసుకో. ఏంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు. ఏంటా అటువైపు నుంచి వస్తున్నారు. ఏంటి? ఎవరది? హే అటువైపు చూడు. జింగా! మిస్టర్ బుజ జీమా, ఇది ప్రమాదకరం అనిపిస్తోంది. ఉండని, ఇటువంటి బ్యాటిల్ కోసమే నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తోంది. నీకు భయంగా ఉంటే ఇక్కడి నుంచి పారిపో. నేను ఎక్కడికి వెళ్ళను. వీడిని ఓడించే ఇక్కడి నుంచి తిరిగి వస్తాను. నాకు ఇటువంటి పోటీ అంటే చాలా చాలా ఇష్టం. వెనకడుగు వెయ్యకు తమ్ముడు, ముందడిగై నిప్పుల్లోకి వచ్చి నాతో గొడవ పడు. సైబర్, వదిలిపెట్టకు. నువ్వు తప్పకుండా గెలవగలవు. దీన్ని అడ్డుకోవడం ఎవరి తరము కాదు. నీ బే ఇప్పుడు ముక్కలవ్వబోతోంది. భయపడకు సైబర్, ఇంతటితో ఈ లోకం అంతమైపోదు. నువ్వు సాధించగలవు. నిప్పులు చెరుగుతున్న ఈ మంటలో నీ బే ఇప్పుడు బూడిద కాబోతోంది. అలా జరగకుండా ఉండాలంటే క్షమాపణ అడిగి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమన్నా? బేబ్లేడ్ అనేది బ్లేడర్ స్పిరిట్ గురించిన విషయం. నీలాంటి దుర్మార్గులతో నేను ఓడిపోయే ప్రసక్తే లేదు. గెలిచే వరకు ప్రయత్నిస్తాను. నిన్ను చూసి నేనే ఒక విషయానికి భయపడను. ఆ పట్టుదలుంటే చాలు. ఏంటి? నిజంగా అది నువ్వేనా? అవును, ఇంతకీ నువ్వెవరు? జింగా. నా పేరు జింగా. అవును, అది జింగానే. నిజమైన జింగానే. నువ్వు చాలా బాగా పోటీ పడ్డావు. ఇకపై వీడి సంగతి నేను చూసుకుంటాను, సరేనా? జింగానా? తను ఇక్కడికి ఎలా వచ్చాడు? చిత్తడి చేసేద్దాం. స్పెషల్ మూవ్ పెగాసిస్ స్టార్మ్ బ్రింగర్. ఆహా, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు వాడి సంగతి నువ్వు తెలుసు జోరో. సుజీమా, ఏంటి ఏంటి? ఇలా చూడు, నువ్వు నాతో తలబడితే నీ అంతు తేలుస్తాను. రూబీ, మీకు కావాలంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు అదే మంచిది చెప్తున్నాను. నేను యువిని మర్చిపోయాను. తనని అడ్డుగా పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నావా? నీకు తను కావాలా వద్దా? నేను బానే కదా ఉన్నాను. యువిని కాపాడాము. తను బానే ఉంది. తనకేం కాదు. నువ్వు ఇప్పుడు బ్యాటిల్ చెయ్యి. కెంటా, కజూకి. మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయకు. రా, బ్యాటిల్ చేద్దాం. గో స్కార్పియో. ఈసారి నేను మోసం పోను. సైబర్, స్పెషల్ మూవ్ హౌ వి డ్రైవ్. గో. నేను గెలిచాను. సైబర్, నేను ఇందులో గెలిచాం. ఏదో ఒక రోజు నేను మళ్ళీ తిరిగి వస్తాను. అదేంటంటే లేదు, మీరు నిజంగానే జింగానా? నాకు చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. ఇది తప్పకుండా కల కాదు కదా? నిజమేనా? నువ్వు సాధించావు. నా కల నిజమైపోయింది. ఆఖరికి
నేను జింగాని కూడా కలిశాను. తప్పకుండా మరోసారి నేను అతనితో బ్యాటిల్ చేస్తాను. జింగాతో బ్యాటిల్ చేసే అంత స్ట్రాంగ్ అవుతాను. ఒకవేళ నేను అతనికన్నా బలవంతున్నై అతన్ని గెలిచే ఛాన్స్ కూడా ఉంది కదా.